బాబాయ్ అటు చూడు. ఈ ఏసీ లోపల నుండి నీళ్లు కారుతున్నాయి. అవి ఎక్కడి నుండి కారుతున్నాయో మీకు ఏమైనా తెలుసా? తెలీదండి. అయితే చెప్తాను వినండి. స్ప్లిట్ ఏసీలో వాటర్ లీక్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒక కంప్లైంట్ గురించి ఎందుకు, ఇక్కడున్న కంప్లైంట్ గురించే చెప్తాను. ఈ ట్రేలో టోటల్గా డ్రైన్ వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉంది. ఏమో సార్ నాకు కనబడదు. కనపడకపోయినా పర్లేదు, చెప్తున్న మ్యాటర్ వినండి. వేరెవరికైనా ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు వాళ్ళకి చెప్పొచ్చు. ఈ యూనిట్ రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ స్లోప్ ఉంది, కాబట్టి వాటర్ మొత్తం లెఫ్ట్ సైడ్ వచ్చి ఆగిపోతున్నాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే. కానీ ఇక్కడ సమస్య అది కాదు. డ్రైన్ పైప్ లో నుండి ఎందుకో నీళ్లు బయటకు వెళ్లడం లేదు. నాకు మాత్రం ఏం తెలుసు. అందుకే వెంటనే అవుట్ సైడ్ డ్రైన్ పైప్ వద్దకు వెళ్లిపోయాను. డ్రైన్ పైప్ లో డస్ట్ బ్లాక్ అయిపోయి ఉంది. దానికి గల కారణం ఏంటంటే ఏసీ సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత మట్టి మొత్తం దిగి పైప్లో ఉండిపోతుంది. సో మనం ఆ తర్వాత ఏసీ కనుక వాడకపోతే డస్ట్ ఈ విధంగా గట్టేస్తుంది. కొన్నిసార్లు చిన్న చిన్న పురుగులు కూడా మట్టి గడ్డలు, ఆకులు లాంటివి తెచ్చి డ్రైన్ పైప్లో పెట్టేస్తూ ఉంటాయి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఏసీలో కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే ముందుగా డ్రైన్ పైప్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత అయినా ఆగకపోతే టెక్నీషియన్ని కన్సల్ట్ చేయండి. చాలా రకాల కారణాలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.